ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు వనపరాజు పర్వ ఈ రోడ్డుని ప్రారంభించుకున్నాం. అలాగే దీనికి సంబంధించి 2 వంతెనలు కూడా, వాగుల మీద వంతెనలు ప్రారంభించుకున్నాం. ఇది అనేక రోడ్లు అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి రోడ్డు. ఆ రోజుల్లో మా నాయకులు విజయబాబు గారు మరి ఆ రోజు రోడ్డు ఫార్మేషన్ చేసిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మరి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నాకు ఇక్కడ స్థానిక మా నాయకులందరూ, ముఖ్యంగా విజయబాబు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మా వాళ్ళంతా నాగేశ్వర రెడ్డి గారు, మా ప్రజాప్రతినిధులు గారు, అందరూ కూడా, అంజిరెడ్డి గారు, అందరూ ఏంటంటే ఈ రోడ్డు మాకు కావాలి. చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది. దీనివల్ల ఏంటంటే దాదాపు 20 కిలోమీటర్లు, ఏదైతే ఇంతకుముందు కొత్తరెడ్డిగూడెం నుంచి వనపరాజు వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. కాబట్టి ఈ రోడ్డు కావాలంటే మరి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లేకపోవడం వల్ల, దీని మీద శ్రద్ధ తీసుకోపోవడం వల్ల వెంటనే PMJSలో పెట్టి టోటల్గా 2 కోట్ల చిల్లర, 2,60,00,000 వరకు, 2 కోట్ల చిల్లర, కొంచెం తక్కువగా 3 కోట్లు ఈ రోడ్డు ఫార్మేషన్ కోసం, ముఖ్యంగా తార్ రోడ్డు, అలాగే బ్రిడ్జెస్, దాని మీద 2 బ్రిడ్జెస్ వాళ్ళు శంకుస్థాపన బ్రిడ్జ్ చేసుకున్నాం. అది 3 కోట్ల చిల్లర, టోటల్గా 6.5 crores పైన ఈ ప్రాజెక్టు. సో ఇది మైలవరం నియోజకవర్గానికి మరి మా నాయకులందరూ కోరిన మీదగా PMJSలో పెట్టి చేపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి టోటల్ నిధులన్నీ కూడా ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం అందే. దానికి ఇక్కడ మా స్థానిక ప్రజలు ఏదైతే ఇక్కడి నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉందని తెలియజేసి దీనికి వాళ్ళ ముఖ్య కారణమైనటువంటి అందరినీ, విజయబాబు గారు, ఆ టీం అందరినీ కూడా, రెడ్డిగూడెం టీం అందరినీ కూడా అభినందిస్తూ, ఎందుకంటే ఏదైనా కానీ మాకు ఒక ప్రజాప్రతినిధిగా మేము మంచి పనులు చేయాలంట, ప్రాంతానికి ఉపయోగపడాలన్నా, ముఖ్యంగా ఏంటంటే కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తేనే దాన్ని మేము ఆచరణలో పెట్టి చేపించగలం. ఎందుకంటే ఈ మధ్య కూడా నేను వాటర్ ట్యాంకర్లు ఇవ్వడం మీరు చూశారు. ఆ వాటర్ ట్యాంకర్లు అన్నీ కూడా మా తిరువూరులో మా నాయకుడు మహేష్ వచ్చి నా దగ్గరికి, ప్రతి ఊరు వాటర్ ట్యాంక్ ఇస్తే చాలా ప్రజలకి దాహార్ది తీరుతుంది, చాలా ఫంక్షన్లకు కానీ లేకపోతే ఇతర అవసరాలు కానీ వాడుకుంటారని చెప్తే ఇమీడియట్ దాని మీద మనం చూస్తే 300 వాటర్ ట్యాంకులు వచ్చాయి. అంటే నేను అనేది ఏంటంటే కింద గ్రౌండ్ లెవెల్ నుంచి, ప్రజల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, అట్లాగే ప్రజాప్రతినిధుల నుంచి, మీడియా మిత్రుల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని మేము ఆధారం చేసుకుని ఈ కార్యక్రమాలు చేస్తాం. ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి అందరికీ, నాతో ఈ పని చేపించినటువంటి ప్రతి ఒక్కరికి, అట్లా సహకరించిన ప్రజాప్రతినిధులకి, అధికారులకి, మీడియా మిత్రులకి, మా వాళ్ళకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Please subscribe .news.